కోడలికి బుద్ధి చెప్పి అత్త చెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. కరెక్ట్గా ఆ సామెత చంద్రబాబు పాలనకు సరిపోతుంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగతా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తూ ఉంది, శక్తికి మించి అప్పులు చేస్తూ ఉంది, రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసిందని చెప్పేసి ప్రతిరోజు విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని వీళ్ళు చేస్తున్నారు. ఈ 2.5 నెలల్లో రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని సేకరించడం జరిగింది. 2.5 నెలలు 15,000 కోట్ల రూపాయలు. 2024 జూన్ 25వ తారీఖున 2,000 కోట్లు, జూలై 2న 5,000 కోట్ల రూపాయలు, జూలై 16న 2,000 కోట్ల రూపాయలు, జూలై 30న 3,000 కోట్ల రూపాయలు, నిన్న ఆగస్టు 27న మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు. మొత్తం ఈ 2.5 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది, అమరావతికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా రాజధానికి సంబంధించి రాజ్భవన్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడే డబ్బులు, నిధులు కేంద్ర ప్రభుత్వము గ్రాంట్గా ఇవ్వాలి. ఇది చట్టం చెప్తా ఉంది. కానీ అలాంటిది వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. అదే మహాభాగ్యం అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వము బిహేవ్ చేస్తూ ఉంది. గత 10 రోజులుగా వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు వచ్చేసి అప్పు ఏ మేరకు ఇవ్వాలా, అప్పు ఇస్తే వీళ్ళు తీరుస్తారా లేదా, దేనికి ఇవ్వాలని చెప్పేసి 10 రోజులు ఉంటే రాజధాని అమరావతిలో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అంటే గ్రాంట్గా ఇవ్వాల్సిన దాన్ని అప్పుగా కేంద్ర ప్రభుత్వము వరల్డ్ బ్యాంక్ చేత, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చేత అప్పు ఇప్పిస్తూ ఉంది. ఇది అదనపు అప్పు, అది 15,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయొద్దు, దయచేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ పాయింట్, రాష్ట్రము అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అయింది. మొన్నటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ యొక్క డయేరియా రోగులతో, అతిసార వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతూ ఉండేవి. గత కొంతకాలంగా డయేరియా ప్లేస్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వ్యాధిగ్రస్తులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోయినాయి. మలేరియా కేసులు, నమోదైన మలేరియా కేసులు 2022లో 1,237, 2023లో 3,840, 2024లో ఆగస్టు 25 నాటికే, అంటే ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉన్నాయి, 4,610 కేసులు నమోదయ్యాయి. విపరీతంగా పెరిగాయి మలేరియా. డెంగ్యూ సంబంధించి 2022లో 2,174 కేసులు, 2023లో 3,252 కేసులు, 2024లో ఆగస్టు 25 నాటికి 2,955 కేసులు. చికెన్ గున్యాకు సంబంధించి 2022లో 16 కేసులు,
2023లో 5 కేసులు అయితే 2024 ఆగస్టు 25 నాటికి 99 కేసులు. దీనికి అంతటికీ కారణం పారిశుద్ధ్యం పడకేసింది, పర్యవసానంగా ప్రజారోగ్యం పడకేసింది, పర్యవసానంగా అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ యొక్క అంటువ్యాధుల మీద రాష్ట్ర ప్రభుత్వం నివారించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.